తేనేటి శ్రీనివాసరావు గారు రచించిన లీల కేదార్నాథ్ డైరీ. ఋషికేశ్కి దాదాపు 250 కిలోమీటర్లు దూరంగా ఉన్న సోన్ ప్రయాగ్ నుండి గంగతో పాటు పారే 15 కిలోమీటర్ల సన్నటి ఘాట్ రోడ్డు చివర్న గౌరీకుండ్. 6 కెపాసిటీ ఉన్న జీపులో కుక్కబడ్డ 10 మందిలో నేను ఒకడిని. దిగేసరికి ఉదయం 11:40. ఎండ నెత్తిన కొడుతుంది. ఎదురుగా బోర్డు కేదార్నాథ్ 16 కిలోమీటర్లు. గూగుల్ ప్రకారం కేదార్నాథ్ ఎత్తు 3500 మీటర్ల చిల్లర. క్రిందటి వారం వెళ్ళిన తుంగునాథ్ చంద్రశీల కంటే దగ్గర 1/2 కిలోమీటర్ తక్కువే. దూరం ఎక్కువ, ఎత్తు తక్కువ అంటే వాళ్ళు తక్కువే. చిన్నప్పటి ట్రిగ్నామెంట్రీ తీటా లెక్కలు అక్కరకొచ్చాయి. ఎక్కువ టైం తీసుకోకూడదు. 12 అవుతుంది. 3 కల్లా మీందుంటే 3:30 లోపల దర్శనం. తర్వాత బయలుదేరిపోవడం. 5:30కి కిందుంటే అక్కడి నుంచి రుద్రప్రయాగ్. రేపు మధ్యాహ్నానికి జోషిమఠ్, సాయంత్రానికి బద్రీనాథ్. ఇది నా అంచనా. కానీ కేదార్ బాబా లెక్కలు వేరే ఉన్నాయి. అస్సలు టైం వేస్ట్ అవ్వకూడదు. నడక మొదలయ్యింది. అసలుకే ఓవర్ వెయిట్. షర్టు ప్యాంటు తప్పితే ఒక్క లగేజ్ ఎక్కువన్నా ఆయాసం వచ్చేస్తుంది. క్లాక్ రూమ్లో పడేసి ఎట్టి పరిస్థితుల్లో ఎండ పొయ్యేలోగా దిగేయాలి. సాబ్ పోనీ చాయే? నహీ భయ్యా, క్లాక్ రూమ్ కిదర్ మిలేగా. వాటర్ బాటిల్ తప్ప మిగతా లగేజీ అంతా పడేసి బయలుదేరాను. కాలినడకన వెళ్లే యాత్రికులంతా చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. బహుశా కిందనే ఇస్తారేమో. చా తీసుకొని ఉండాల్సింది. చేతికి సపోర్టుకి కర్ర ఉండకపోగా బరువుగా ఈ బాటిల్ ఒకటి. దారంతా కొండే అయినా ఒక్క కర్ర ముక్క కూడా కనపడి చావదే. వెతుక్కుంటూ మరో కిలోమీటర్ నడిచాను. నా నడుము హైటున్న ఒక సన్నటి పుల్ల దొరికింది. ఎంత దూరం విరక్కుండా వస్తుందో తెలీదు. ఏదైతే నేను తీసుకున్నాను. నీడ ఉన్న చోట, పల్లం ఉన్న చోట వేగంగా నడుస్తూ, ఎండ ఉన్న చోట, ఎత్తులు ఎక్కాల్సిన చోట నెమ్మదిగా నడుస్తూ ఊపిరి నియంత్రించుకుంటూ నడుస్తున్నాను. బహుశా జీవితంలో కూడా ఇంతేనేమో. ఉన్న వ్యవధిలో ఎక్కువ దూరం చేరాలంటే హాయిగా అనిపించే సమయాన్ని వేగంగా గడిపేస్తూ, కష్టం అనిపించే సమయాన్ని ఓర్పుతో గడపాలేమో. ఏదైతేనే 12:50 అయ్యేసరికి 4 కిలోమీటర్లు అయ్యాయి. అనుకున్న టైంకి 10 నిమిషాలు వెనకబడి ఉన్నాను. బాటిల్ చూస్తే సగం ఖాళీ అయింది. వాటర్ ఫాల్స్లో నుంచి నడిచానో ఏమో, షూ తడిసిపోయింది. అరికాళ్ళు నాని ఒరిసిపోయాయి. చేతికి ఊతగా పట్టుకున్న కర్ర చివర్లో పేళ్లు గుచ్చుకుని చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఎక్కాల్సిన 1 కిలోమీటర్ హైటులో ఖచ్చితంగా 400 మీటర్లు ఎక్కి ఉంటాను. కొంచెం ముందుకెళ్లగానే దారి కిందకు దిగడం మొదలయ్యింది. ఆగి చూస్తే నడవబోయే దాదాపు కిలోమీటర్ దూరం కళ్ల ముందు కనపడింది. అక్కడ దారి ప్రకారం ఇప్పటిదాకా ఎక్కిన 400 మీటర్ల హైటులో సగానికి సగం రానున్న 1/2 కిలోమీటర్ దిగుడు దారిలో దిగి మందాకిని నది మీదున్న బ్రిడ్జి క్రాస్ చేసుకుంటూ తర్వాతి 1/2 కిలోమీటర్ సాగే ఎగుడుదారిలో ఇప్పుడున్న ఇదే హైట్కు ఎక్కబోతున్నాను. ఆ కట్టే బ్రిడ్జి ఏదో ఇదే ఎత్తులోనే కట్టొచ్చు కదా. లేనిపోని కాంప్లెక్సిటీలన్నీ క్రియేట్ చేసుకుంటూ అని విసుక్కుంటూ తడిసిపోయిన షూ విప్పేసి చేతికర్రకు వేలాడదీసి ఇంకో చేత్తో బాటిల్ పట్టుకొని బయలుదేరాను. ఎక్కుతుంటే సరదా తీరిపోతుంది. ఇలాంటి ఎగుడు దిగుడులు ఉంటాయని అస్సలు ఊహించలేదు. 20 నిమిషాలైన తర్వాత మరో కిలోమీటర్. విపరీతమైన ఆయాసం. ఖాళీ వాటర్ బాటిల్. కూర్చుండిపోయాను. 10 నిమిషాల్లో అవ్వాల్సిన దూరం ఇంత కష్టపడ్డాక కూడా ఇందాకెంత హైటులో ఉన్నానో ఇప్పుడు అదే హైటు. ఫిజిక్స్ లెక్కల ప్రకారం నెట్వర్క్ డన్ ఈజ్ 0. కూర్చుంటే టైం వేస్ట్. నడుస్తున్నాను. దారిలో కుళాయి కనపడితే వాటర్ బాటిల్ నింపుకున్నా.
పావుగంట తర్వాత మరో కిలోమీటర్. ఎండ నన్ను కాల్చేస్తుంది తప్ప షూ కొంచెం కూడా ఆరలేదు. చెయ్యి కందిపోయింది. ఈ కర్రతో నడిస్తే నాకు గూనొచ్చేలా ఉంది. కింద కర్ర తీసుకోనందుకు బాధపడుతూ బరువుగా అడుగులేస్తున్నాను. ఇంతలో గుర్రాన్ని తోలుకెళ్లే ఒకతను లేరే బాబా అంటూ తన చేతికర్ర నాకందిచ్చాడు. థ్యాంక్యూ చెప్పాను. ఉత్సాహంగా కొత్తగా సులువుగా సాగిన ఇంకో 1/2 కిలోమీటర్ తర్వాత మళ్ళీ దారి దిగడం మొదలైంది. వచ్చే ఆయాసానికి దిగుడుదారి నాకేం ఉత్సాహాన్నివ్వలేదు. ఒకతను నాకంటే ఆయాసపడుతూ దాదాపు 3 కేజీల బ్యాగు మోసుకుంటూ నన్ను దాటి వెళుతున్నాడు. మనమేం పట్టుకోకపోతేనే సరదా తీరిపోతుంది కదా. పాపం అతనికింకెంత కష్టంగా ఉందో. మనసులో అనుకున్నది విన్నట్లే తను కూడా నన్ను మీరేం పట్టుకోకుండా నడుస్తున్నారేంటి? పైన చలెక్కు ఉంటుంది. ఉలన్ బట్టలేమైనా తీసుకొనుంటే బాగుండు అంటూ నా మీద తనకున్న జాలి వ్యక్తపరిచాడు. సాయంత్రం నాకు పైన ఉండే ఉద్దేశం లేదని దిగేస్తానని అంటుంటే అక్కడ దారి తలుచుకుంటూ మా సంభాషణ వింటున్న తను అందుకొని సాయంత్రంలోపు దిగే ఆశలు పెట్టుకోవద్దని కారాఖండిగా చెప్పేశాడు. నేను వెళ్ళేసరికి 6 దాటేస్తుందట. అదేంటి అలా జరగకూడదే ఆలోచిస్తూ చిన్న చిన్న అడుగులేస్తున్నాను. కొంప తీసి రాత్రంతా పైనే ఉండాలా? అసలు రాత్రి దర్శనం చేసుకోగలనా? బ్యాగు తేకుండా తప్పు చేశానా? ఎందుకైనా మంచిదని వెనక్కొచ్చి అతన్ని రాత్రి పైన ఉండడానికి ఏమైనా ఉంటాయా అని అడిగాను. దానికతను మీరేం కంగారు పడకండి, అంతా భోలేనాథ్ బాబా చూసుకుంటాడు, బానే ఉంది. ఇంకొంచెం వెళ్ళాక మళ్ళీ డౌన్ అవుతుంది దారి. అయినా నేను సైన్ టీటా లెక్కలేసుకుంటే దారంతా సైనసైడల్ వేవ్స్ ఉన్నాయేంటి? నిన్ను చేరే దారిలో ఇన్ని ఎత్తుపల్లాలు పెట్టుకుంటావా? ఆయన ఆ తపస్సేదో ఇక్కడే చేసుకోవచ్చు కదా. అంత మూలకిందికెళ్ళిపోయావు. లాభం లేదు, షూ వేసుకోవాల్సిందే. దారిలో ఒక బండని ఆనుకొని కూర్చొని సేద తీర్చుకుని షూ వేసుకుని లేస్తుంటే చెయ్యి తగిలి బాటిల్ దొల్లుకుంటూ వెళ్ళి లోయలో పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. మోకాళ్ళెత్తుకు అరికాళ్ళెత్తి నడవాల్సొచ్చే అప్పది. రైలింగులు లేని దారిలో 2 గుర్రాలకి డైరెక్షన్ ఇస్తూ ఒక పూనీదారు ముందు దాని తోక పట్టుకొని వెనక దాని కళ్ళెం పట్టుకొని లాగుతున్నాడు. ఆ గుర్రాలు చూస్తే దారి అంచుల్లో నడుస్తున్నాయి, మనుషుల్ని మోస్తూ. ఇతనేమో వాటిని మధ్య మధ్యలో బూతులు తిడుతూ కొడుతూ తోలుతున్నాడు. ఒక్కసారి కోపం వచ్చి మెడ సవరించుకున్నా దాని మిందున్నతను క్షణంలో 1/2 కిలోమీటర్ కిందుంటాడు. నీడలో ఉంటే గాలి చల్లగా తగులుతుంది. చలయ్యడం మొదలైందన్నమాట. వేగంగా నడవాలి. 5 నిమిషాలు సేద తీరితే వచ్చిన రిలాక్సేషన్ అంతా 1/2 కిలోమీటర్ అప్పు ఎక్కేసరికి మాయమైపోయింది. మళ్ళీ మామూలే. అది చాలదన్నట్టు ఎదురుగా డౌన్ వెక్కిరిచ్చినట్లు అనిపిస్తుంది. ఉక్రోషం వచ్చింది. ఇది దిగుతాను, ఇంకోటెక్కుతాను, మళ్ళీ దిగుతాను, మళ్ళీ ఎక్కుతాను, మళ్ళీ దిగుతాను, మళ్ళీ ఎక్కుతాను. కానీ నువ్వు మాత్రం కనపడవు. ఎక్కడున్నావు స్వామి? చిన్న హింట్ ఇస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటది కదా. విసుగ్గా నేలని కొడుతూ అడుగులేస్తున్నాను. ఎలా వెళ్ళావు నాయనా ఇంత దూరం? నువ్వు నిజంగానే దేవుడివి. కాదు, నువ్వు దేవుడివి కాబట్టే వెళ్ళగలిగావు. అసలు వెళ్ళే అవసరం కూడా ఉండదేమో కదా. అలా మాయమై ఇలా ప్రత్యక్షమైపోయి ఉంటావు. కోపం, నిరాశ, అలసట, ఆయాసం, పంతం, భయం, కొన్ని వేల ఆలోచనలు, ఎటు చూసినా అందం. కానీ ఆస్వాదించలేని మనసుతో సాగింది మరో 2 గంటల ప్రయాణం. 10 నిమిషాల వ్యవధుల్లో వాతావరణం మారిపోతుంది. కొంచెం సేపు చలి, వెంటనే ఎండ. కదిలే మబ్బుల్లోంచి సాగే దారి. నాకు తెలియకడుగుతాను, నువ్వు చూస్తే మంచు కొండల్లో ఉంటావు. జుత్తెప్పుడు తడిగా ఉంటుంది. జడల మధ్యలో మా గంగమ్మని దాచుకున్నావు కదా. మరి నీకెప్పుడు జలుబు చెయ్యలేదా?
చిన్న వెదర్ చేంజ్కే సరదా తీరేస్తుంది మాకు. అంతేలే, ఏ లిమిటేషన్స్ నీకుండవు. నువ్వు క్రియేట్ చేసిన మాకు మాత్రం అన్ని లిమిటేషన్లే. పేరుకి మాత్రం ఒకే జాతి, కానీ ఏ ఇద్దరికి ఒకే క్వాలిటీస్ ఉండవు. ఒకడు కాళ్ళు అస్సలు నొప్పే లేకుండా అవలీలగా ఎక్కేస్తాడు, నాకు మాత్రం సరదా తీరిపోతుంది. ఇంకొకడు అసలు లెక్కనే లేడు. ఏమైనా అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటూ చప్పట్లు కొట్టేసుకుంటారు. అసలు నీ క్రియేషన్లోనే ఏ ఇద్దరు ఈక్వల్ కాదు. ఆఫ్టర్ ఆల్ లా అనేది మా క్రియేషన్. దీని ముందు అందరం సమానం ఎలా అయిపోతాం? జనాలు అత్యాశావాదులని చెప్పడానికి ఈ ఒక్క స్టేట్మెంట్ చాలదా? వీళ్ళ కాంట్రాడైరెక్టరీ స్టేట్మెంట్స్, బ్లడీ ఐడలిస్టిస్. ఆయాసం పెరుగుతుంది, ఎందుకంటే గాల్లో ఆక్సిజన్ తగ్గుతుంది, తేమ పెరుగుతుంది. ఏదో అంటావు కదా, నిరాడంబరంగా, నిస్వార్థంగా, మెటీరియలిస్టిక్ పొసెషనెస్ అన్నీ వదులుకొని నీ నామస్మరణలో మోక్షం వెతుక్కోవాలా? అలా బతికే వాళ్ళ ఆరోగ్యానికి నువ్వు గ్యారెంటీ ఇస్తావా? వాళ్ళకి ఆకలియ్యకుండా ఉంటుందా? ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవ్వరికీ తెలియదు. పొద్దున్నే లేస్తే గ్యారెంటీ ఉండేది ఆకలికే, కానీ తిండికి మాత్రం ఉండదు ఆ గ్యారెంటీ. ఇన్సెక్యూర్ లైఫ్. మరి సెక్యూరిటీ ఎవరికొద్దు? తిండికి ఆరోగ్యానికి లేని గ్యారెంటీ ఎలా పూడ్చుకుంటారెవరైనా? అవకాశం దొరికినప్పుడల్లా స్వార్థంగా వెనకేసుకుంటారు. ఇవాళ అనుభవించే సుఖం రేపొద్దా మరి? ఇంకెక్కడొస్తాయి మోక్షాలు మాకు? చచ్చేదాకా అనారోగ్యం ఉండదు, ఆకలి ఉండదు అని ఒక్క క్లాస్ పెట్టు, మేము కూడా దేవుళ్ళమైపోతాం. 4:30 అయ్యేసరికి హిమాలయాలు కనపడ్డాయి. గుడి మాత్రం దూరం నుంచైనా కనపడదే. 12 కిలోమీటర్లు నడిచాక అర్థమైంది, కేదార్నాథ్ పర్వతం రోడ్డు యాక్సెస్ పాయింట్కి చాలా కొండల వెనక ఉంది అని. నేను ఎక్కిన అప్ అండ్ డౌన్స్ అన్నీ ఆ కొండలను దాటే క్రమంలో ప్రతి కొండని కొంచెం ఎక్కి దిగుతున్నానని. ఇక్కడున్న దారి తుంగ్నాథ్ చంద్రశిలలాగా ఒకే పర్వతంతో మొదలై దాన్ని ఎక్కడంతో ముగిసినట్లు కాదు. ముందున్న కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. కొండల మధ్యలోంచే పెట్టొచ్చు కదా దారి. 2013 కంటే ముందు దారి అలానే ఉండేదని, మందాకిని నది ఒడ్డున నదితో పాటే నడుస్తూ సాగే 14 కిలోమీటర్ల ఎగనడక అలుపు తెలియకుండా అద్భుతంగా ఉండేదని, అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో ఆ దారి కొట్టుకుపోయిందని. ఆ తర్వాత తెలిసింది, మడమల దగ్గర నొప్పి తీవ్రం అవ్వసాగింది. చలి కూడా పెరుగుతుంది. ఎండ పొయ్యే లోపల ఎట్టి పరిస్థితుల్లో చేరిపోవాలి. నొప్పి లెక్క చెయ్యట్లేదు. ఏడిపిస్తున్నావు. ఇంతమంది ఎక్కుతున్నారు చూడు, ఆపసోపాలు పడుతూ. ఒక్కరు కూడా నిలదీయరా? ఎంత అమాయకులు! ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దారంతా ఏడిపించి చివరికి ఆశ చచ్చిపోయాక సడన్ గా సర్ప్రైజింగ్ గా చేరిపోతాం. ఆహా ఓహో అనుకుంటూ ఆశ్చర్యచకితులమైపోయి పూజలు వ్రతాలు చేసేస్తాం. ఇదే కదా జరిగేది. ఇంకా 4 కిలోమీటర్లున్నాయా? ఈ పాటికే దిగేద్దాం అనుకున్నానే. పక్కనే ఒక మట్టి దిబ్బ, దానికెదురుగా దూరంగా హిమాలయాలు. తడిగా ఉందా లేదా మట్టి అంటుకుంటుందా, చల్లగా ఉంటుందా, ఇవేమీ ఆలోచించలేదు. చేతిలోవన్నీ పడేసి నేను కూడా పడిపోయాను. ఒక్క 5 నిమిషాలు ఎదురుగా కనిపిస్తున్న కేదార పర్వత సమూహాన్ని, ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతాన్ని, అక్కడక్కడ మంచుతో మాసిపోయి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ చారపడితే ఎంత ఉపశమనం! ఎంతోసేపు కాలేదు, ఎక్కాల్సిన 4 కిలోమీటర్ల దూరం గుర్తొచ్చి లేచాను. ఇంకో 2 కిలోమీటర్లు నడిచేసరికి దూరంగా బేస్ క్యాంపు. దారిలో రైలింగ్ లేవు, అష్టవంకర్లు తిరుగుతుంది. ఇది చాలదన్నట్లు దూరంగా దట్టమైన మంచు. అది ఇక్కడికి పాకేసరికి ఎంతోసేపు పట్టేలా లేదు. ఇలా అనుకుంటున్నానో లేదో, పెద్ద శబ్దం చేసుకుంటూ పాత సినిమాల్లో మాయ చేస్తే పాకే పొగలా ఒక్కసారిగా కనుచూపు మీదంతా కప్పేసింది. నిమిషంలో టెంపరేచర్ మినిమం
7 డిగ్రీలు పడిపోయింది. కోల్డ్ షాకు తగిలేలా ఉంది పరిస్థితి. నేను చూస్తే ఓవర్ గా సాయంత్రానికి దిగే ఉద్దేశంతో టీ షర్టు తప్పితే ఏమీ వేసుకోలేదు. చలికి చచ్చిపోతున్నాననుకుంటుంటే పక్కనే టీ కొట్టు కనిపించింది. 20 రూపాయలట. నాకు వేసే చలికి 50 రూపాయలు అడిగినా ఇచ్చేసేవాణ్ణేమో. పొగలు కక్కింది కానీ 2 గుటకలు వేసేలోగా చల్లారిపోయింది. చెవులు చివర్లు మండుతున్నాయి. సడన్గా గుర్తొచ్చింది. జోబులో కుక్కి పడున్న సాక్స్ తీసుకుని చుట్టి చెవులకు కప్పుకున్నాను. నడుస్తున్నాను. జీవితంలో ఇంత మంచు ఎక్కడా చూడలేదు. అర నిమిషంలో ఇంత విధ్వంసమా? కిందకు చూస్తే వేసే అడుగు తప్పితే ఇంకేం కనపడదు. ఎదురుగా 1 అడుగు దూరంలో అంతా తెలుపే. ముందుకు చూస్తే కింద కనపడదు. కిందికి చూస్తే ముందు కనపడదు. కిందికి చూస్తూ నడిస్తే మనుషుల్ని గుద్దేస్తాం. మనుషుల్ని తడుముకుంటూ నడిస్తే టర్నింగ్ తిరగాల్సిన చోట తిరగలేదా? అంతే సంగతి. అసలుకే రైలింగ్ లేని దారి. అందులోనూ ఎన్నో వంకర్లు. కూర్చుంటే లాభం లేదు. ఇప్పటిదాకా ఉన్న కాంప్లెక్సిటీలు చాలవా? లేని కాంప్లెక్సిటీలు పుట్టించాలా? లేట్ అయ్యే కొద్దీ పెరిగే మంచుకి చీకటి కూడా తోడవుతుంది. కొద్దిసేపైతే దారి కూడా మూసేస్తారు. చేరలేదో ఏ టీ కొట్లోనో పండుకోవాల్సి వస్తుంది. అప్పుడు విసుక్కున్నాను కానీ నడుస్తుంటే అర్థమైంది. అది ఒక సాహసోపేతమైన అందమైన మునుపెన్నడు నడవని కిలోమీటర్ దారి. గడిపిన అరగంట సమయం. 9 కిలోమీటర్లయ్యాయి. ఎదురుగా బోర్డు. కేదార్నాథ్ బేస్ క్యాంపు 6 కిలోమీటర్లు. కేదార్నాథ్ 7.5 కిలోమీటర్లు. మొత్తం 16 అయితే 9 తర్వాత 7 మిగిలాలి కదా. 7.5 ఏమిటి? ఫాల్స్ హోప్స్ ఇచ్చుకుంటూ ఇంతమంది ఎక్కుతున్నారు. కరెక్ట్ బోర్డు పెట్టాలని మినిమం సెన్స్ ఉండాలి కదా. అరగంట నడిచాక కేదార్నాథ్ 1 కిలోమీటర్ బోర్డు కనిపించింది. కానీ గుడి మాత్రం కనపడదే. వెళ్లే కొద్దీ కాటేజీలు టెంట్లు దాటుతున్నాను. అక్కడ ఎదురుగా చూస్తే సుమారు 100కి పైగా ఇండ్లతో ఒక చిన్న ఊరులా ఉంది. రాత్రి ఇక్కడే ఉండాలని కన్ఫామ్ అయిన తర్వాత దారిలో వచ్చే ప్రతి టెంటు వాళ్ళని కాటేజీ వాళ్ళందరినీ అడుగుతున్నాను ఉండటానికి ఖాళీలున్నాయా అని. ప్రతి ఒక్కడు ఒకే ప్రశ్న, మీరెంతమందని. ఒక్కడినని చెప్పేసరికి రూములు లేవంటున్నారు. ఎక్కడ దొరుకుతాయంటే కష్టం, మార్కెట్లో దొరికే అవకాశం ఉందంటున్నారు. ఒక్కడికైతే ఇవ్వనని మొక్కుకున్నారా వీళ్ళు? చచ్చాం. రూమ్ దొరక్కపోతే ఎలా? చలికి చచ్చిపోతామే. వరస్ట్ కేస్ సినారియోలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎన్ని దుప్పట్లొస్తే అన్ని. అదృష్టం బాగుంటే అద్దెకు తీసుకుని, లేదంటే కొని ఏ షెడ్డు కిందనో రాత్రంతా బతికుండి పొద్దున గుడి తెరవగానే దండం పెట్టేసి వెళ్ళిపోవటమే. అసలిక్కడ ఏటీఎంలుంటాయా? మార్కెట్ దగ్గర దుప్పట్ల షాపు ఐడెంటిఫై చేసి ఒకరినడిగితే ముందుకెళ్ళి 2వ రైటుకెళ్తే అగర్వాళ్ల సత్రం ఉంది. అక్కడ ట్రై చెయ్యొచ్చు. రూమ్ దొరికే అవకాశం ఉందన్నారు. అప్పుడు కనిపించింది గుడి. మంచులో మసగ్గా. టైం చూస్తే 6:30 అయ్యేలా ఉంది. గుడి 7కు మూసేస్తారట. ఎంత లైనుందో ఏమిటో. అసలు దర్శనం అవుతుందా? ఏదైనా ముందు రూమ్ దొరకాలి. ఆ సందులో అన్ని 2AC4ల బిల్డింగ్లున్నాయి. కానీ ఒక్కదానికి బోర్డులు లేవు. ఒకరినడిగితే లేవన్నారు. చిరాకేసింది. అట్నుంచి నరుక్కొద్దామని సందు చివరికెళ్ళిపోయా. భయ్యా రూమ్ ఖాళీ హై. లేవని చెప్పకురా నాయనా. కిత్నా ఆద్మీ హై? మళ్ళీ అదే ప్రశ్న. షోలే సినిమా డైలాగు గుర్తొచ్చి అంత టెన్షన్లో కూడా నవ్వొచ్చింది. చెప్పాను. లేవన్నాడు. నువ్వు ఎంతమందికి ఇద్దామనుకుంటున్నావో చెప్పరా నాయనా. ప్రస్తుతానికి డబ్బులిచ్చేస్తాను. తర్వాత నాలాంటి వాడెవరైనా వచ్చినప్పుడు వాళ్లతో అడ్జస్ట్ చేసుకుంటాను. ఇది వాడికర్థమయ్యేలా ఎలా చెప్పాలి? భయ్యా యహా అగర్వాల్ కౌన్ హై? హమ్ లోగ్ హై. ఉన్న చిన్న ఆశ మీద కూడా నీళ్లు చల్లేశాడేంటి?
ఏమనిపించిందో ఏంటో. ఏ ఊరు నుంచి వచ్చావు అని తనే అడిగాడు. విశాఖపట్నం, ఆంధ్ర అని చెప్పా. లోపలికెళ్ళి ఏదో మాట్లాడి తాళాల గుత్తి పట్టుకొచ్చి తనతో రమ్మన్నాడు. రూములు అస్సలు ఖాళీ లేవు. మీకు ఎమర్జెన్సీ కేస్ కాబట్టి ఇస్తున్నాం అంటూ ఏదో చెప్తున్నాడు. ఎక్కువ డబ్బులు అడిగేలా ఉన్నాడు. అసలే మన దగ్గర సరైన బట్టలు లేవు. వీడిచ్చే ఎమర్జెన్సీ గదిలో సరైన దుప్పట్లుంటాయో ఉండవో. ఒక గది తాళం తీసి నన్ను చూసుకోమన్నాడు. గది చూస్తే మతిపోయింది. ఏదో తెలియని అప్రిసియేషన్. గది నిండా పరుపులు, దుప్పట్లు, తలగడ్డలు, గలేబులు. అది వాళ్ళ స్టోర్ రూమ్. ఒక్క రాత్రే కదా, ఎలాగో అలా మేనేజ్ చేసుకోండి అంటూ నేను పండుకోవడానికి వీలుగా మంచంలో ఒక వార ఖాళీ చేస్తూ ఇంకేదో అంటున్నాడు. నా ధ్యాస వాడి మీద లేదు. నేను చలికి భయపడుతుంటే ఒక గది నిండా దుప్పట్లున్నాయి. మొత్తానికి రూమ్కి భోజనానికి కలిపి 500 అడిగాడు. మరు మాట్లాడకుండా ఇచ్చేశాను. ఇక్కడేం కావాలన్నా ఇతన్ని అడిగంటూ ప్రకాష్ అనే ఒక 50 ఏండ్ల అతన్ని పరిచయం చేశాడు. సరే అంటూ తాళం వేసి హడావుడిగా గుడికి బయలుదేరాను. సాబ్ రుకియే అంటూ వచ్చాడు పండిట్. పరిచయం చేసుకుని ఈ హోటల్లో గది తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా దర్శనం చేయిస్తుంటానని చెప్పాడు. డబ్బులడుగు చెప్తాను. సరే పదండి, గుడి మూసే టైం అయ్యింది కదా అంటూ నడుస్తుంటే చెప్పాడు. ఇప్పుడింకా హారతి మొదలవుతుంది. 8 గంటలకి మూస్తారని గుడి మేనేజ్మెంటు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బయట 2 డిగ్రీల టెంపరేచర్ని కాళ్ళు చేతులు కడుక్కుంటే తెలిసింది. బాగా చల్లటి నీళ్లు కూడా మండుతాయని కోల్డ్ బర్న్ అంటే తెలిసింది. ఆ నీళ్ళెందుకు గడ్డ కట్టలేదా అని ఆలోచిస్తూ బహుశా ఇందుకేనేమో ఎవ్వరూ ఇలాంటి సాహసం చెయ్యలేదని రియలైజ్ అయ్యి 2 చేతులు బిగపెట్టుకొని గుడిలోకి పరిగెత్తా. గుడి 2 భాగాలుగా ఉంది. మొదట వచ్చే పెద్ద హాలు సభా మండపం. గదికి నలుదిక్కులా దిక్కుకిద్దరు చొప్పున పాండవులు, కుంతీదేవి, ద్రౌపదీమాత, కృష్ణుడు, మధ్యలో నందీశ్వరుడు ప్రతిష్ఠించబడ్డారు. ముందుకు వెళితే గర్భగుడి. మునుపెన్నడూ ఎవ్వరూ అనుభవించని ప్రశాంతత అక్కడ చూస్తాం. ఎందుకంటే వేరే ఎక్కడున్నా, ఎంత నిశ్శబ్దంగా ఉన్నా, స్వతహాగా గాలికి ఉన్న కదిలే స్వభావం వల్ల మన చెవులు ఎంతో కొంత శబ్దం వింటూనే ఉంటాయి. కానీ ప్రపంచం నుంచి ఐసోలేట్ అయ్యి ఎన్నో కొండలతో చుట్టుముట్టబడి ఉన్న ఆ ప్రదేశంలో దట్టంగా పాకిన మంచు గాలి ప్రవాహాన్ని ఎక్కడికక్కడ పరిమితం చేస్తూ ఇదివరకంటే నిశ్శబ్దానుభూతిని కలుగజేస్తుంది. అక్కడ వినపడేదల్లా గుడికి 100 మీటర్ల దూరంలో ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహం మాత్రమే. ఆ శబ్దం కూడా అక్కడున్న ప్రశాంతతని మరింత పెంచేలా ఉంటుంది. సభా మండపంలోకి అడుగు పెడుతూనే మనసు తేలికైపోసాగింది. ఉన్నదల్లా ఒక్కటే నిరాశ. ఈ రాత్రి ఇక్కడుండిపోతే బద్రీనాథ్ వెళ్ళడానికి టైం సరిపోదనుకుంటూ అలవోకగా పక్కకి చూస్తే అడుగు దూరంలో లక్ష్మీనారాయణుల విగ్రహం. నవ్వుతూ చూస్తున్నారు. ఆశ్చర్యమేసింది. ముందుకెళ్లే కొద్దీ ఆలోచనలు తగ్గిపోసాగాయి. అప్పటి వరకు ఉన్న అలసట, నిస్పృహ, కోపము, ప్రశ్నలు అన్నీ ఎవరో ఆనవాళ్లు లేకుండా తుడిచేసినట్లు ప్రశాంతంగా ఊపిరికి స్పీడ్ బ్రేకర్లొస్తున్నాయి. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గర్భగుడి ద్వారం ఎదురుగా నుంచొని నిర్విరామంగా అభిషేకితుడవుతున్న లింగధారుణ్ణి చూస్తుంటే ప్రమేయం లేకుండానే నీళ్లు కళ్ళని వదిలేశాయి. అలవోకగా సాగిన 2 చేతుల జోడింపు ఒదుగుతున్న నుదుటిని అదుముకుంది. ఇంతలో అంత ప్రశాంతతని లయబద్ధంగా మోగుతున్న కొన్ని గంటలు, సాధువు మోగించే డమరుకము, రోమాలు నిక్కబొడిచేలా శంఖానాదం, వందలాది భక్తులు పారవశ్యంతో ఏకధాటిగా భైరవనాథ్కి జై అంటూ చేస్తున్న నినాదం ఇవన్నీ నింపుకోసాగాయి. హారతి మొదలైంది. ఎందుకో తెలియదు. గుడి ప్రాంగణమంతా తిరుగుతున్నాను. మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపించింది. సభా మండపంలో లైన్కి దూరంగా ఒక మూలాన స్తంభాన్నానుకుని కళ్ళు తుడుచుకుంటుండగా గర్భగుడిలో హారతిస్తున్న శిష్య పూజారిలో ఒకతను బయటికొచ్చి జనాలందర్నీ ఒకసారి చూసి
నా వైపు చూస్తూ లోపలికొచ్చి దర్శనం చేసుకోమని సైగ చేశాడు. నమ్మబుద్ధి కాలేదు. వెనక్కి చూస్తే ఎవ్వరూ లేరు. లైన్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. నేను వాళ్ళని దాటుకుంటూ వెళుతుంటే రెండోసారి హారతి ఇస్తుంటే దర్శనం చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది. వెనక జనం పెరగడం చూసి కాపలాదారులు నన్ను వెళ్ళిపోమ్మన్నారు. ఇంకా చూడాలనుంది. వెడుతుంటే ఐడియా వచ్చింది. 100 రూపాయలు చూపించి దక్షిణ వేయడం మర్చిపోయానని వాళ్ళకి సాకు చెప్పి వెనక్కొచ్చి ద్వారానికి ఎదురుగా ఉన్న హుండీ దగ్గర నుంచొని మరోసారి దర్శనం చేసుకున్నాను. వాళ్ళు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేస్తుంటే ఆ డబ్బులు హుండీలో వేసి వచ్చేశాను. హారతి చూస్తూ కూర్చున్నా మరో 10 నిమిషాల తర్వాత తప్పు చేశాననిపించింది. అంత బాగా దర్శనమైంది సరిపోలేదా? హుండీలో డబ్బులు వేసే సాకుతో 100 రూపాయలు పెట్టి ఇంకో 10 సెకండ్లు కొనుక్కున్నావా? అదేం లేదు. ఆ డబ్బులు గుడికి కాంట్రిబ్యూషన్. కానీ నేను ఆ ఉద్దేశంతో హుండీలో వెయ్యలేదే. అక్కడుండాలనిపించలేదు. పండిట్ ఏదో చెప్తున్నాడు. రూముకి నడుస్తూ అదే ఆలోచిస్తున్నాను. ఆ హోటల్ అటెండరు, కుక్కు, సూపర్వైజర్ అన్నీ కలిపి ఒక్కడే. ఆయనే 50 ఏండ్ల ప్రకాష్. నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నాడు. వెళ్ళగానే 100 రూపాయలు చేతిలో పెట్టి, ఇప్పుడు పర్లేదా? ఎక్కువ కోప్పడకు. నోట మాట రాలేదు. రాత్రి భోజనము, వాళ్ళు వండిన విధానం, పొయ్యి దగ్గర చలి కాచుకోవడం, పండిట్ రొట్టెలు కాల్చడం, కొసరి కొసరి వడ్డించడం, కొంచెం కూడా అక్కడ హోటల్ వాతావరణం లేదు. ప్రకాష్ ఒక జెరికినిచ్చి నేను అక్కడున్నంతసేపు అది వాడుకోమన్నాడు. కొద్దిపాటి పరిచయానికి అక్కడ వాళ్ళంతా బాగా దగ్గరైపోయారు. బహుశా బతకడానికి కష్టంగా అనిపించే ప్రదేశాల్లో ఇంతేనేమో. చాలా మాట్లాడుకున్నాం. పండిట్ కుటుంబం అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో గుప్త కాశీలో ఉంటుందట. ఆ కొండ మీద చాలా మంది తమ కుటుంబాలని తమ ఊర్లో వదిలిపెట్టి వచ్చిన వాళ్లేనట. దీపావళి తర్వాత కొన్ని నెలల పాటు గుడి మూతపడితే వాళ్ళ ఊర్లకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారట. ఉదయం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో బ్యాక్ డోర్లో దర్శనం చేయించి అభిషేకం చేయిస్తానని 500 అవుతుందని చెప్పాడు. ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలని మనసులో అనుకుంటూ కాని టైంలో డబ్బులిచ్చి పూజ చేయించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను. కావాలంటే మీ కుటుంబానికి హెల్ప్ అవుతుందంటే వెళ్ళేటప్పుడు నేను సంతోషంగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తానని చెప్పాను. దానికతను తానే మంత్రాలు చదివి పూజ చేయిస్తానని దక్షిణగా ఇవ్వమంటే నా కోసం పంచె అరేంజ్ చెయ్యగలిగితే నాకు ఓకే అని చెప్పాను. రూమ్కెళ్తుంటే తలనొప్పి పెరగడం మొదలయ్యింది. తుంగ్నాథ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. ఎక్కువ అల్టిట్యూడ్కి వెళ్తే ఆక్సిజన్ తక్కువయ్యో మంచు ఎక్కువయ్యో తెలీదు, నాకు తలనొప్పి వస్తుంది. మెడికల్ క్యాంప్కెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుందామనుకుంటూనే అక్కర్లేదు, అలసిపోయి ఉన్నాను, ఇట్టే నిద్ర పట్టేస్తుందనుకుంటూ పండుకుండిపోయా. రాత్రి 1:30 తర్వాత కలత నిద్ర కాస్త పూర్తిగా వదిలేసింది. తల పేలిపోతుంది. కొంచెం కదిపినా లోపలంతా కదిలిపోతున్న ఫీలింగ్. టాబ్లెట్ తెచ్చుకుని ఉండాల్సింది. దొర్లుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ 2:30 అయింది. నాకొచ్చే తలనొప్పికి 2 కారణాలు. చిన్నప్పటి నుంచి నాకున్న సైనస్ ప్రాబ్లం వల్ల మంచుకి కానీ డస్ట్కి కానీ ఎక్స్పోజ్ అయితే తలనొప్పి వచ్చేస్తుంది. దానికి తోడు ఇక్కడ ఆక్సిజన్ తక్కువ. దుప్పటి తీసేస్తే చలి, మంచు, తలనొప్పి. తలపై నుంచి కప్పుకుంటే డస్ట్. దానికి తోడు మళ్ళీ మళ్ళీ అదే గాలి పీల్చుకోవడం వల్ల తగ్గిపోయిన ఆక్సిజన్. తలనొప్పి. 3:30 దాకా తంటాలు పడ్డాను. టాబ్లెట్ తెచ్చుకోవాల్సింది. పొద్దుందాకా వాళ్ళు తీయరు. తీశాక వెళ్ళి తెచ్చుకొని వేసుకొని పడుకొని మధ్యాహ్నం లేచి దిగిపోవడం. పండిట్ వస్తే రాలేనని చెప్పేయాలి. కరెక్ట్గా నిద్ర వస్తుంది అనుకునే టైంలో నా దుప్పటి మించి ఏదో పాకినట్లు అనిపించింది. ఉలిక్కిపడి లేచి దుప్పటి దులిపాను. అప్పుడు గుర్తొచ్చింది. రూము తీసుకుంటున్నప్పుడు మంచం చూసి నల్లులుంటాయా అని అతన్ని అడిగాను. దానికి అతను అప్పుడప్పుడు ఎలకలు వస్తాయి అని చెప్పాడు. అసలుకే తలనొప్పి. అది చాలదన్నట్లు ఈ ఎలకల టెన్షన్ ఒకటి.
రాక రాక వస్తుందనుకునేసరికి నిద్రంతా పాడు చేసింది. మంచమంతా చల్లగా అయిపోయింది. చల్లటి గచ్చు సడన్గా కాళ్ళకి తాకి ప్రాణం పోయినట్లు అనిపించింది. ఇంకా దర్శనం అయినట్లే. 4 అవుతుండగా నిద్ర రావడం మొదలైంది. 4:15కి పెట్టుకున్న అల్లారం ఆఫ్ చేసి పడుకున్నాను. 5 గంటలకనుకుంటా మహారాజ్ వేడి నీళ్లు కావాలంటే కిందికొచ్చి తీసుకోండి అంటూ ప్రకాష్ తలుపు కొడుతున్నాడు. అక్కర్లేదని చెప్దామనుకుంటూ లేచాను. విచిత్రంగా తలనొప్పి తగ్గినట్లు అనిపించింది. 5 నిమిషాల్లో వస్తానని చెప్పి పంపించేశాను. నాకిచ్చిన స్టోర్ రూమ్కి బాత్రూమ్ లేదు. కానీ అంత పొద్దున్నే వాళ్ళెవరో నా కోసమే చేసినట్లు రూమ్ ఖాళీ చేశారు. స్నానం చేసి తడి టవాలు చిన్న టీషర్టుతో పండిట్ కోసం ఎదురు చూస్తుండగా ప్రకాష్ లోపలికి రమ్మని పండిట్ వచ్చి పంచె ఇచ్చేసి ఇప్పుడే వస్తానని వెళ్ళాడని చెప్పాడు. పంచె కట్టుకుని వంటగదిలో చలి కాచుకుంటుండగా 5:30కి పండిట్ వచ్చాడు. అప్పటికింకా సూర్యోదయం అవ్వలేదు. పూజా సామాగ్రి పళ్ళెం పట్టుకుని నడుస్తూ తనెందుకు పంచె కట్టుకోలేదని పండిట్ని అడిగాను. లాల్చీ పైజామా మీద 2 జెరికిన్లు, తలకి మంకీ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. తనే కాదు, అక్కడ కొంతమంది బాబాలను మినహాయించి ఎవ్వరూ పంచె కట్టుకోరని, నాకిచ్చింది కూడా చాలా రోజులుగా నలగకుండా పడుందని చెప్పాడు. అక్కడ నివసించే వాళ్ళందరూ వారానికి 1-2 సార్లు తప్ప స్నానం చెయ్యలేరట. మరి దర్శనము అని అడిగితే అమాయకుడిని చూసినట్లు చూశాడు. అతనే కాదు, గుడి దగ్గర ప్రతి ఒక్కరూ అదే చూపు. అందరూ ఇంచుమించు అదే అవతారాల్లో ఉన్నారు, పూజారులతో సహా. అక్కడున్న వాళ్ళెవ్వరూ పంచెలో లేరు, నేను తప్ప. సుమారు 50 ఏండ్ల వయసు ఉన్న ఒకతను మాత్రం అంత చలిలోనూ ఏకవస్త్రధారుడై గుడి ప్రాంగణంలో ఒక పక్క కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. మంచంతా కరిగి దగ్గర నుండి చూస్తే కాని ముఖాలు కనపడనంత మసగ్గా ఇంకా తెల్లవారుతూ ఉంది. గుడి ఎదురుగా నుంచొని చూస్తే అంత చీకట్లోనూ తెల్లగా మెరుస్తూ భూమిని ఆకాశాన్ని కలుపుతూ ఎత్తుగా నిటారుగా హుందాగా ఉంది కేదార పర్వత సమూహం. హిమాలయ దర్శనం ఎన్నటికీ నిలిచిపోయే జ్ఞాపకం. గుడి ద్వారం వరకు అలా రెప్పలార్పకుండా చూస్తూ దగ్గరయ్యే కొద్దీ మెడలెత్తుకుంటూ నడుస్తున్నాను. దారిలో ఎవరెవరినో గుద్దేస్తూ నడుస్తుంటే నా అవస్థ చూసి పండిటు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాడు. గుడి మేనేజ్మెంట్తో ఏం మాట్లాడాడో తెలియదు. సుమారు 50 మీటర్ల లైను పక్క నుంచి వెళుతుంటే ఎవ్వరూ ఏమీ అనలేదు. గర్భగుడిలో పిరమిడ్ ఆకారంలో ఉన్న శిలా ప్రతిష్టకి అందరూ అన్ని వైపులా కూర్చొని అభిషేకం చేస్తున్నారు. ఆ శిలకున్న 3 వైపులా ఒకవైపు శివుడిగా, ఒకవైపు విఘ్నేశ్వరుడిగా, ఒకవైపు శ్రీచక్రం ప్రతిష్ఠించి పార్వతి అమ్మవారిగా కొలుస్తారు. నిన్న శివలింగ దర్శనం చేసుకున్నాను, ఈరోజేంటిలా అని అడిగితే శివుడు ప్రతిష్ఠించబడ్డ వైపు అలంకరించబడ్డ తర్వాత చూస్తే లింగంగా కనిపిస్తుందని, రోజులో జరిగే పూజను బట్టి అలంకరణ ఉంటుందని చెప్పాడు. నా వంతు కోసం ఎదురు చూస్తూ సాగిన సంతృప్తికరమైన దర్శనం తర్వాత నేను కూడా అభిషేకం చేసి కోరికలేమైనా ఉంటే కోరుకోమని పండిట్ చెప్తుంటే శివుడికి తెలుసులే నా కోరికలని మనసులో అనుకుంటూ సభా మండపంలోకి వచ్చేశాను. బయటకొస్తుంటే అప్పుడే సూర్యోదయం అవుతుంది. గుడి వెనుకనున్న హిమాలయాల్లో అన్నిటికన్నా ఎత్తైనది కేదారనాథ పర్వతం. గుడికి సరిగ్గా వెనకనుంటుంది. ఆ పర్వతాన్ని ఆనుకుని ఇరువైపులా చిన్న చిన్న పర్వతాలు చాలా ఉంటాయి. వాటి శిఖరాలు గోపురాకారంలో సూదిగా ఉండగా కేదారనాథ పర్వతం పైభాగం మాత్రం గోపురాన్ని కొంతమరకు కోసినట్లు సింహాసనాకారంలో అర్ధచంద్రాకార చుట్టుకొలతలతో ఉంటుంది. అన్నిటికంటే ఎత్తైనది కేదారనాథ పర్వతం అయినప్పటికీ సూర్యుడి మొదటి కిరణాలు చుట్టూ సూదిగా ఉన్న గోపురాల మీద పడి అవి బంగారు వర్ణం పొంది వాటి చివర్లో వజ్రాలున్నట్లు మెరుస్తాయి. ఆ తర్వాత క్రమంగా కిరణాలు
కేదార పర్వతాన్ని అలంకరించే ప్రక్రియ సుమారు 1 నిమిషం గడువులో జరుగుతుంది. సూర్యకిరణాలు శిఖరంపైనున్న అర్ధచంద్రాకారపు టంచుకి ఒకవైపు నుంచి మొదలై ఆ అంచుకి మేలిమి వర్ణం పులుముతూ 1 నిమిషం గడువులో ఇంకోవైపు చేరుకుంటాయి. ఆ అర్ధచంద్రాకారపు టంచు మేలిమి వర్ణం పులుముకునే ప్రక్రియ చూస్తుంటే ఆ కేదారనాథ పర్వత శిఖరపు సింహాసనంపై పార్వతీ సమేతంగా శివుడు కొలువున్నట్లు ప్రతి లగ్నానికి సూర్యుడు తన కిరణాలతో శివపార్వతులకు అభిషేకం చేసి సువర్ణమాల సమర్పించుకున్నట్లుగా ఉంటుంది. ఆ నిజరూప దర్శనం చిరస్మరణీయం. కొన్ని క్షణాల వ్యవధి తర్వాత కిరణాలు మొత్తం పర్వత సమూహాన్నంతటినీ విస్తరిస్తాయి. అన్ని వైపులా పర్వతాలు ఆవరించి ఉన్న ఆ ప్రదేశాన్ని ప్రతి ఉదయం ప్రకాశింపచేసే మొదటి వెలుతురు కిరణాలు సూర్యకిరణాలు కావు. కేదారనాథ పర్వత సమూహం మీద నుండి ప్రతిబింబించే శివకిరణాలు. ఆ నేల పవిత్రం, ఆ గాలి మధురం, ఆ నీరు స్వచ్ఛం, ఆ చోటు ప్రశాంతం. శివుడు నిన్ను వింటున్నట్లు, నీ పక్కనే నడుస్తున్నట్లు అనుభూతి కలిగే ఆ అనుభవం శిఖర సమానం. దాన్ని వర్ణించేందుకు భాషలు సరిపోవు. రాత్రి ఉండటానికి తినటానికి నేనిచ్చిన 500 ఎక్కువనిపించి రాత్రే 100 తిరిగిచ్చేశారు. వెళ్ళిపోతున్నప్పుడు నేను సంతోషంతో 100 ఇస్తుంటే మొహమాటం కొద్దీ తీసుకుంటుంటే, నిన్న రాత్రి మాటల్లో జీతమెంత అని వాళ్ళు అడిగినప్పుడు ఎక్కువ డబ్బులు లాగేస్తారేమో అనే భయంతో అబద్ధం చెప్పిన నాకు నేను చిన్నగా కనిపించాను. తినే బియ్యం, పప్పు నుండి వాడే గ్యాస్ సిలిండర్తో సహా అన్ని భుజాలపై మోసి తెచ్చుకుంటారు కింద నుంచి పైకి. కానీ వండే రుచిలో, వడ్డించే విధానంలో చలి కాచుకుంటానంటే పొయ్యినిచ్చి పెన్నం తీసి ఎంతసేపైనా ఎదురు చూస్తూ కూర్చోవడంలో ఎక్కడా ఆ కష్టం తెలియనివ్వలేదు. వాళ్ళ వల్ల తప్పేమైనా జరిగుంటే క్షమించమని మరీ అడుగుతూ కుటుంబంతో సహా రమ్మని చెప్పి పంపించారు. మనం ఎవల్యూషన్లో వదులుకుంటూ పోతున్న అమాయకత్వం, కలుపుగోలుతనం అక్కడి మనుషుల్లో, వారి స్వభావంలో కనిపిస్తుంది. అలజడి లేని ప్రశాంతత వారి ముఖంలో చూస్తాం. వాళ్ళ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వారిని నమ్మొచ్చు అని చెప్పొచ్చేమో. పండిటికి డబ్బులిచ్చేసి దిగడం మొదలెట్టాను. అంతసేపు లేనిది విపరీతంగా చలెయ్యసాగింది. మంకీ క్యాపు కొనుక్కున్నాను. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు సరిగ్గా చేతికర్ర ఇవ్వడం, దర్శనం పక్కన పెట్టి దుప్పట్ల గురించి టెన్షన్ పడుతుంటే దుప్పట్లతో నిండిన గది దొరకడం, హుండీలో 100 రూపాయలు వెయ్యకుండా ఉండాల్సిందని ఆలోచిస్తుంటే ప్రకాష్ 100 ఇవ్వటం, ఉదయం 4 దాకా తగ్గని తలనొప్పికి, నిద్రలేమికి విరుద్ధంగా 5 అయ్యేసరికి ఏదో తెలియని ఉత్సాహం. అవకాశం లేని అభిషేకం జరిపించడానికే పండిట్ పరిచయం అవ్వటం, 2 డిగ్రీల టెంపరేచర్లో అభిషేకం అయ్యే వరకు మాత్రమే పంచతో ఉండగలగడం. ఇవన్నీ ఏదో రకమైన కోయిన్సిడెన్సే అనుకున్నా సరే, ఒక్కటి మాత్రం నిజం. నాకు జవాబు దొరకని ప్రశ్న. మమ్మల్ని నువ్వు లిమిటేషన్లతో పుట్టించడం. ఆకలికి బందీలం మేమంతా. మా ఓపికకి, ఓర్పుకి, అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి. ఆకలికి తట్టుకోలేకపోవడం నా లిమిటేషన్స్. కానీ పొద్దున్నుంచి సరిగ్గా తినకపోయినా రోజంతా ఆకలెయ్యలేదు నాకు. మంచుకు తట్టుకోలేకపోవడం నా లిమిటేషన్. భరించలేని తలనొప్పితో రాత్రంతా తేలుస్తూనే ఉంది. కానీ ఆశలొదిలేసుకున్న నాకు 5 అయ్యేసరికి మాయ చేసినట్లు పూర్తిగా పోయింది. 80 ఏండ్లావిడకి వయసు తెచ్చేవి ఎన్నో లిమిటేషన్స్. నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆవిడ మూలుగుతూ కాలినడకన ఎక్కుతుంది. సంకల్పం నీకు ఆమోదమైతే లిమిటేషన్స్ రూలు అవుట్ అయిపోతాయి. ఇదేనా నీ లీల? రామాయణం, భారతం, భాగవతం, కార్తీక పురాణం, ఎన్ని పురాణ కథల్లో విన్న కథల్లో గొప్పతనాన్ని అభినందించానే తప్ప నీ లీల అర్థం చేసుకోలేకపోయాను. అనుభవం లేనిదే అర్థమవ్వదేమో. రామేశ్వరం, అరుణాచలం, తాంజావూరు, కాంచీపురం, చిదంబరం ఎక్కడికి వెళ్ళినా కళ్ళ నీళ్లు తెప్పించే అనుభవం ఇక్కడ మాత్రమే కలిగింది. నిజమే,
అక్కడికి అద్భుతాలు వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ ఇక్కడికి మాత్రం కోప్పడినా, నిలదీసినా, ప్రశ్నించినా నిన్నే తలుచుకుంటూ, నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. అందుకేనేమో బహుశా ఈ నిజరూప దర్శనం. దిగేటప్పుడు లెక్కలేనన్నిసార్లు వెనక్కి తిరిగి చూశాను. మెరిసే హిమాలయాలని. ఎంత అలసటలోనైనా ఎందుకో తెలియని ఉపశమనం. ఆలోచిస్తూ చాలా వరకు దిగేశాను. 2 కిలోమీటర్లు ఉన్నట్లున్నాయి. ఎవరో నాలాంటి వాడే అనుకుంటా. చాలా కష్టపడుతూ ఎక్కుతున్నాడు. చేతికర్ర అతనికిచ్చేశాను. సమాప్తం.